డిమాండ్స్ ఏంటి అసలు ఈ రోజు ఆర్ట్స్ వేదికగా బయటకు రావడం కారణాలు? ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ఆయన రాజీనామా చెయ్యడు. ఆయనను కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని మా డిమాండ్. ఖచ్చితంగా రాజీనామా నరేంద్ర మోడీ చేయాలి. దానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీలో ఉన్నటువంటి అంటే దీని మీద స్పందించినటువంటి వాళ్ళు మొత్తం రాజీనామా చేసి చక్కగా దీనికి మద్దతు తెలిపితే కొంచెం వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. అంటే ఏం జరిగిందని అసలు మీరు రాజీనామా చేయాలి? ఏం జరిగిందంటే అంత పెద్ద ప్రొటెక్ట్ చేస్తే ఇలా విద్యార్థులను టెర్రరిస్ట్ అనడమా? విద్యార్థులను ఇలా గుడ్ల కన్నా బర్ల కన్నా హీనంగా, టెర్రరిస్టుల కన్నా హీనంగా ఇలా ఫైర్ గన్స్ కావచ్చు, లేకపోతే టియర్ గ్యాస్ కావచ్చు, అక్కడ లాఠీ చార్జ్ కావచ్చు. ఎందుకు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసినావు కదా? ఒక్కొక్క లాఠీ చార్జ్ ఒక్కొక్క నియోజకవర్గాన్ని మిమ్మల్ని బీజేపీని రానియకుండా ఖచ్చితంగా యువకులు ఎదుర్కొంటారు. మరొక నేపాల్, మరొక బంగ్లాదేశ్, మరొక భారతదేశం అన్నది రాకముందే మీరు రిజైన్ చేసి వేరే దేశానికి వెళ్ళిపోతే మీరు కొంత సేఫ్ జోన్లు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే అనేది ఏంటంటే అక్కడ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, ఏదో అంటే శాంతియుతంగా చేయట్లేరు విద్యార్థులు. అందుకే మేము చెప్పింది వినలేదు కాబట్టి మేము ఈ రోజు లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష పట్టినటువంటి సోనం వాగ్చుత్ గారిని ఇవాళ సంచిలో పోలీసు వ్యవస్థ మొత్తం వెతకపోతా ఉంది. అదా శాంతియుతము లాఠీ చార్జ్ చేయడం ఎందుకండి? లాఠీ చార్జ్ చేయడం ఈ యువకులే రేపు ఈ దేశాన్ని అనేటువంటి పరిపాలకులు అని మాటలు చెప్పేటువంటి బీజేపీ నాయకులు ఇలా యువకుల మీద ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారు? శాంతియుతంగా ఇలా బాటిల్స్ పోలీస్ వాళ్ళకు కూడా ఇలా బిస్కెట్లు ప్యాకెట్లు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి దగ్గరుండి ఇలా విద్యార్థులు హెల్ప్ చేస్తున్నారు. కనీసం కనికరం లేదా? ఏం తప్పు చేసినారు? ఇలా నరేంద్ర ప్రధాని రిజైన్ చేయడానికి అంత నిర్లక్ష్యం ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వానికి? ఏం చెప్తున్నారు అంటే నీట్ రాసిన విద్యార్థులు వచ్చిన వాళ్ళు, సీట్లు వచ్చిన వాళ్ళు చదువుకుంటున్నారు, రాని వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ పోతున్నారు. అసలు ఇక్కడ ధర్నా చేసే వాళ్ళు ఎవరు? జంతర్ మంతర్లో ధర్నా చేసిన వాళ్ళు ఎవరు? అసలు విద్యార్థులే కాదు అన్నట్టుగా కూడా కొంచెం వాళ్ళ సోషల్ మీడియాలో అక్కడక్కడ కనిపిస్తా ఉంది. దానిపైన ఏం చెప్తారు? లేదండి, ఖచ్చితంగా ఇలా విద్యార్థులు ప్రతి ఒక్క పార్టీ నుండి, పార్టీలకు అతీతంగా ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి ప్రతి ఒక్క నాయకుడు వచ్చి ఇలా మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళందరూ ఈ దేశకు సంబంధించినటువంటి వాళ్ళు కాదా? వీళ్ళు ఫస్ట్ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ స్పందించలేరు ఈ అంశం మీద? ఇంతవరకు స్పందన లేదు కదా. ఇంతవరకు ఒక్క ప్రెస్ అరేంజ్ చేయలేరు కదా నరేంద్ర మోడీ గారు ఈ అంశం మీద. అదే చెప్పమను ప్రెస్కి వచ్చి. మీడియాకి ఎందుకు వస్తలేదు అది చెప్పనీకి? మీడియాకి రావద్దా? మీడియాకి ఎందుకు వస్తలేదు? ఇంతవరకు మీడియాకి ఎందుకు రాలేదు? మీడియా మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉంది ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది. బీజేపీ గుప్పట్లో వాళ్ళ గొడుగు కింద పనిచేస్తుంది. వాళ్ళు ఎట్లా వస్తారు ఇవాళ? అక్కడ ఆల్రెడీ గోడి మీడియా అనేటువంటి ఒక బలంగా వినిపిస్తా ఉన్నారు. అక్కడ ఆయన ఏంటిది సోనం వాగ్చుత్ అమరణ నిరాహార దీక్ష చేస్తే చికెన్ పులుసు వాటర్ తాగుతున్నారని ఇలా ఎంత సిగ్గు చెట్టు. మీకు ఇవాళ దేశంలో కనీసం బతికేనైతే అర్హత లేదు. ఇలా ఏ పోకడతోని మేము ఇస్తాం పైసలు డొనేట్ చేసి మీకు కావాలంటే ఇలా ఎందుకు అమ్ముడు పోతున్నారు? ఇలా వాయిస్లు ఇలా గొంతులు వినిపించేటువంటి అవసరం ఈ మెయిన్స్ మీడియాకు లేదా ఈ దేశంలో? ఉన్నప్పుడు కూడా మరి ఏంటి అంతా అణచివేయడం, కొన్ని సోషల్ మీడియాలను కూడా అంటే టెలిగ్రామ్ సోషల్ మీడియా లాంటివి కూడా అది జరిగే 2 రోజుల ముందు కూడా దాన్ని బ్యాన్ చేయడం. అవును, వీళ్ళు ఇప్పుడు కాదు, వీళ్ళకి ఆల్రెడీ ఒక సెల్లులు ఉంటాయి, వీళ్ళకి జీతాలు ఉంటాయి, వీళ్ళకి ఆఫీసులు ఉంటాయి. వీళ్ళు మొత్తం పెద్ద వ్యవస్థ నడుపుతున్నారండి. ఇలా మీడియాను నడిపించడానికి కొన్ని కోట్లు కుమరిస్తున్నారు బీజేపీ వాళ్ళు. 1, 2 కాదు, రోజు పొద్దుగాల లేస్తే జీతాలను పెట్టి జీతాలు ఇచ్చి ఇలా మీడియాను నడిపించుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇక దీని మీద మొత్తం ఉద్యమమే చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా, నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ ఆ యొక్క విద్యార్థులు, నిరుద్యోగులు ప్రెస్టేట్ ఎట్లయితే తిరగబడ్డారో అట్లనే భారతదేశంలో కూడా తిరగబడుతున్నారు. బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షా మీదకు చుట్టుకోక ముందే ధర్మేంద్ర ప్రధాని రిజైన్ చేయించి వాళ్ళు ప్రెస్ని అడ్రస్ చేసి ప్రెస్ ముంగట, ప్రజల ముంగట సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ దేశ ప్రధానికి ఉందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక మీరు ఇట్లనే వ్యవహరిస్తే మిమ్మల్ని ఊర్లో కూడా రానియ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.